Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో దొంగలు పడే 5 ఏళ్లుగా ప్రజలను, రాష్ట్రంలో సంపదను దోచుకుంటున్నారని, వారిని తరిమి కొట్టాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 9, 8 వార్డుల్లో కూటమి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ప్రజలను, రాష్ట్రంలోని గనులన్నింటినీ దోచేస్తుంటే నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ అడుగడుగునా దోచేసి ప్రజలను హింసించారన్నారు. అన్నయ్య కిందకు వస్తున్నారు తమ్ముడు 8వ వార్డు స్వాతంత్ర మహిళలు స్వాతంత్ర మహిళలందరూ అన్న సీనియర్లు అత్యంత ఓట్లు పెట్టుకోగలరు మంగళహారతి పడుతున్నారమ్మా. మీ యొక్క పేరు మన సోదరులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఎన్ని సత్యనారాయణ గారు ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో నాగచంద్ర గారు ఆధ్వర్యం అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. అమ్మా, ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ గ్రామాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండానికి షాపింగ్లు కట్టుకోండి. రాబోయేది రామరాజు అవుతుంది. ఈయనొక్కడిని పంపిస్తే ఈ తాడేపల్లి అవినీతి దరిద్రం వదిలిపోతుంది ఒక్కడనే. ఎందుకంటే కమిషనర్ అవినీతి పరుడు తెచ్చుకున్నాడు పాపం. ఆయన కలెక్షన్ కింగ్. సరే, సీఏ ఒకడు ఉండేవాడు ఇక్కడ, పాత సీఏ ఆగులు ఎవడాడు, ఆ రఘు అని ఆడు ఒక రౌడీ, పోలీస్ డ్రెస్ చేసుకుని రౌడీ ఆడేమో అందరిని తీసేసి కొట్టడం, వీడియో కాల్లో చూడడం, ఎవడైనా ఎదురు మాట్లాడితే ఆడి మీద కేసులు పెట్టడం. ఏంటి బాజీ గారు తెలుగుదేశాన్ని చేశారని వాళ్ళు బిల్డింగ్ పాలు కొట్టేశాడు. తాతాజీ గారు ఓ పార్ట్నర్ అని ఆయన బిల్డింగ్ పడగొట్టేశాడు. మా దగ్గర ఒక సైట్ 140 గజాలు ఒకటి ఏదో కొట్టేస్తే ఆడి దగ్గర 10 లక్షలు తీసుకుని నా మీద బాధ్య మీద కూడా కేసులు పెట్టించాడు. ఇంత సన్నాసి ఇంకెక్కడన్నా ఉంటాడని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి సన్నాసి పనులు చేసే వాళ్ళు కూడా మనం దగ్గర రానికూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓటు అడుగుతాకి మళ్ళీ పెద్ద మనుషులాగా వస్తారు. మళ్ళీ వేసిన తర్వాత ఎవడొచ్చాడు రమ్మను, ఖాళీ లేదు తర్వాత రమ్మను అంటారు. ఆ పరిస్థితి కావాలా? మీ దగ్గరికి వచ్చి మీ సేవ చేసే అవకాశం మాకే ఉండే. మేము బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నాను. రాంపండికి నేను పక్కనే ఉంటాను. ఎవడొచ్చి మాట్లాడినా నేను చూసుకుంటాను. నువ్వేం చూస్తారా చూసుకుందాం. 14 తర్వాత కాదు, ఈ లోపల రెడీ నేను. నువ్వు అప్పుడే కాదు, 14 దాకా అక్కర్లా, ఈ ఎలక్షన్ ముందే చూసుకుందాం. పెద్ద ఇబ్బంది ఏం లేదు. దానికోసం నువ్వు చూసేస్తాను చేసేస్తానంటే తలకాయ దించుకుని వెళ్ళిపోయి రోజులు వెళ్ళిపోయి తలెత్తి ఎగరేసి మాట్లాడేలాగా ఈ ఊరిని తయారు చేస్తా. ప్రతి వ్యాపారస్తులు కూడా ఎవడైనా డబ్బు అడిగితే చెప్పుదో కొట్టండి. ఏ అధికారైనా వస్తే మీకున్న సైట్లో మీరు పూర్వకాలం నుంచి 30 సంవత్సరాల దాటి ఉన్న స్థానంలో బిల్డింగ్లు కట్టుకోండి. ఎవడు అడుగుతాడో నేను చూస్తాను. దీని మీద పూర్తి హక్కులు మీకు ఉన్నాయి. ఏదైనా నువ్వు డెవలప్ చేసుకుంటే ఇంకో రోడ్ డెవలప్ చేయి. విలేజ్లో విజయవాడలో 20 అడుగుల రోడ్లు లేవా? అవి కొట్టేస్తున్నారా మీరు? అవి కొట్టేసి బంగారు పోటీలు తీసేస్తున్నారా? అక్కడ లేని వచ్చిన తాడేపల్లి వచ్చిందంటే కేవలం మీ డబ్బు కోసం వ్యాపారస్తులు బెదిరిస్తూ ఉన్నారు. 4-5 వార్డుల్లో 4-5 వార్డుల్లో మరి ఇళ్ల స్థలాలు ఓనర్లందరినీ ఏరో డ్రమ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి లక్షలాది రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఏమైతే సత్యనారాయణ ఈ డబ్బంతా నీకు ఎందుకు, ఏం చేసుకుంటావు? ఈ పాపం అంతా ఒడిగట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జాగ్రత్త. మీకు 5,000 అంటారు, మీ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ మనం అయ్యో పాపం 5,000 ఇచ్చాడు కదా. నువ్వేం మాట్లాడు,
ఇలా చిన్న చిన్న మరి రాంపండు లాంటి సౌమ్యుడిని మీద నువ్వు ఇలా మాట్లాడతావు ఎంత మాత్రం సబబు కాదని చెప్పి తెలియజేస్తూ మరి కాలాతీతం అయింది. ఇప్పుడు మనం రెండు నిమిషాలు మాట్లాడుకుందాం. మన తాడేపల్లిగూడెంలో సంగతి ఈ పట్టణంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. కానీ ఈవేళ 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఎక్కడ ప్రజలను వదిలి వెళ్ళలేదు. ఈవేళ అవకాశం వచ్చింది నా మిత్రుడికి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మేమందరం కూడా వెన్నంటి ఉంటాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీ 25,000 దాటిపోయే మెజార్టీతోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పింక్ పేపర్ మీద గాజు గ్లాసు గుర్తు మీద 5వ నెంబర్లో మరి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మరొక మిత్రుడు గోపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. ఆయన అతి సామాన్యుడు. ఆయనకి మరి అవకాశం వచ్చింది. అలా సామాన్యులకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఆయన్ని కూడా మరి వైట్ పేపర్ మీద ఉంటుంది, అలాగే కమలం గుర్తు ఉంటుంది. కాబట్టి మరి ఆ కమలం గుర్తుకి ఓటేసి మరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వ వార్డులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచారం. వెళ్తాను. 8వ వార్డు నందిబొమ్మ సెంటరు యాదవ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, సోదరీమణులారా, ఈ నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో
మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మన నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థినిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి ఉమాబాల్ గారు, గూడూరి ఉమాబాల్ గారు, ఆవిడ ఎన్నికల గుర్తు కూడా మన ఫ్యాను. ఇద్దరు ఈవీఎం బాక్సుల్లో ఒకటో పేరు అసెంబ్లీకి సంబంధించి ఒకటో పేరు కొట్టుకుంటున్నా పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది, అక్కడ బటన్ నొక్కితే నాకు ఓటు పడుతుంది. అలాగే పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంలో కూడా గూడూరు ఉమాబాల్ గారిది ఒకటో నెంబర్లో ఉంటుంది, ఆ పక్కన ఫ్యాన్ గుర్తు పక్కన బటన్ నొక్కితే ఆవిడ ఓటు పడుతుంది. ఇద్దరికి ఓటేస్తే ఈ రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితే మనకి ఏదైతే సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాలు 59 నెలల్లో మీ అందరికీ పెన్షన్ రూపంలో నెలకు 3,000 వచ్చినా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన. ఎందుకంటే దుర్మార్గులు ఈ వాలంటీర్లు వచ్చి మనకి సేవ చేస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న దుర్మార్గులు అందరూ కూడా వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే ఓట్లు వైఎస్ఆర్కి వేయమని చెప్తారు. కాబట్టి వాళ్ళని వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పెట్టి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ పెట్టి కోర్టులో కేసు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటూ ఎంతైతే వయసు మీద పడి మరి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులందరినీ ఇబ్బంది పెట్టిందాక ఈ మండు టెండలో ఎక్కడికో సచివాలయం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేలాగా దుర్మార్గమైన ప్రయత్నం చేసి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ ఇబ్బంది ఈ నెలకి వచ్చే నెల వరకే వాళ్ళు చెప్పినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతారు. మళ్ళీ జూలై నెల నుంచి మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ అందరికీ ఇంటికి వచ్చి ఇల్లు గడప దాటకుండా మన ఇంటికే పెన్షన్ తెల్లారి కొట్ల 5 వచ్చి తలుపు కొట్టి పెన్షన్ చేతిలో పెట్టే రోజులు మళ్ళీ జూలై 1 నుంచి వస్తాయి. నా విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. మన తాడేపల్లిగూడెంలో మనం గతంలో ఎన్ని ఇబ్బందులు పడినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 32వ వార్డులో ప్రచారం మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుండి 19 వరకు కడగట్ల ప్రాంతాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, అప్పటి అభివృద్ధి తప్ప కనీసం ₹1 అభివృద్ధి కూడా కార్యకర్తలను బెదిరించాలని చూస్తున్నారన్నారు. సుమారు 5 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో వివిధ గ్రామాలను అభివృద్ధి చెందించిన వ్యక్తి మన బొలిశెట్టి. కిట్లు, ఆక్సిజన్ సిలిండర్స్ అందించిన ప్రాణదాత. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం, హాయ్ జగన్. అన్నయ్య గారికి తన సోదరి హారతి ఇస్తున్నారు. అన్నయ్య గారిని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి జీవిస్తూ మరి ఆవిడ మన అన్నయ్య గారికి ఉచితమా, మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితమా, ప్రజలు ఎటువంటి అంటే 2014 సంవత్సరంలో మాణిక్యాలరావు గారికి కమలం గుర్తంటే తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాలంలో మెజార్టీ ఇచ్చి నెగ్గించిన తాడేపల్లిగూడెం. ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి నీతికి పట్టం కడతారు. అంతేకాకుండా ఈ రోజు నా మిత్రుడు శ్రీనివాసవరం గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి అఖండ మెజార్టీ, నాతో సమానమైన మెజార్టీ ఇవ్వకపోతే నేను మాట పడవలసి వస్తుంది.
కాబట్టి తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా, అలాగే 7 కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రజలు కూడా అందరూ ఆదరించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేం. కాబట్టి ఒక ఓటుని బీజేపీకి వేయండి. వాళ్ళ ఒక గుర్తు శ్రీనివాస్ వర్మ గారి కమలం గుర్తుకు వేయండి. మన గాజు గ్లాసు, మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5 దానికి ఓటు వేసింది కోరుతాం. 2019-2024 మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్నది ప్రజలు చవి చూశారు. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా 2014-2019 మధ్య మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కొనుగోలు అమ్మకాల్లో తెలిసిపోతున్నాయి క్లియర్గా. ఎందుకంటే ఓ స్థలం కొనుక్కుంటే కొనుగోలుదారుడికి ఒక 6,000 రూపాయలు ఉందనుకోండి, ఇది 4,000 రూపాయలకి వెనక్కి వచ్చే పరిస్థితి కనపడుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అభివృద్ధి నిరోధక ప్రభుత్వం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన హయాంలో అన్ని ఆర్టీసీ ఛార్జీలతో సహా, మరి అలాగే కరెంటు ఛార్జీలతో సహా, నిత్యావసర వస్తువులు ధరలతో సహా ఏది కంప్లీట్ చేయలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు 72% కట్టిస్తే ఈ వేళకి కూడా కంప్లీట్ చేయలేని, ఒక 2-3% కూడా కంప్లీట్ చేయలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా నీకు చక్కటి మరి రాజధాని అప్పచెప్తే ఆ రాజధాని మీద ఆదాయం తీసుకోమని అప్పచెప్పారు. ఆవేళ 32,000 ఎకరాలతో దాని మీద ఖచ్చితంగా ఆదాయం తీసుకునే వనరులు ఉన్న పరిస్థితుల్ని ఆయన చేతులారా నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ఆ 3 రాజధానులు ముక్కలు చేసేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఒక తట్ట బట్టి కూడా వేయలేదు. మరి ఆలోచించండి ప్రజలు. మరి కరెంటు ఛార్జీలు చూస్తే ఒకసారికి 10 సార్లు పెంచారు. ఈవేళ రైతుల మీద రైతులకి మీటర్ల మీద మోటార్లు పెట్టిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం అనేక 27 పథకాలు. తాడేపల్లిగూడెంలో 32వ వార్డు మరి కడకట్టలో మరి ఈ రోజున జనసేన పల్లెబోరు భాగంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలాల బాబ్జీ గారు, మరి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఎత్తుగూడ తాతాజీ గారు, అలాగే పెద్దలు తోటగోపి గారు, అలాగే మరి మిగతా నాయకులందరికీ కూడా, ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కడకట్ల యూత్, జనసేన యూత్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మున్సిపల్ చైర్మన్ గా 2014-2019లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి కడకట్లకి సుమారుగా 7-8 కోట్లు మరి వర్కులు చేయడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థలు కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అలాగే మరి మంచినీళ్ళు పైపులు కానీ, అలాగే వాటర్ ట్యాంక్ కానీ, అలాగే మరి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్, మరి గతంలో కాలంలో పడి ఈత నేర్చుకోవడానికి యువకులు కొంతమంది చనిపోతుంటే అప్పటి మా మంత్రి మాణిక్యాల గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మరి తాడేపల్లి పట్టణానికి ఒకే ఒక స్విమ్మింగ్ పూల్ మరి అప్పట్లో శాంక్షన్ చేసి అది మరి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అది 90% నిర్మాణం అయిపోయింది. అది 10% మిగిలిన 10% కూడా ఇవాళ మరి 2019లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కుడి సత్యన్ గారు మినిస్టర్ అయ్యి కూడా దాన్ని మరి పక్కకు పడేసినటువంటి దౌర్భాగ్యం ఇవాళ చోటు చేసుకుంది. ఎందుకంటే మరి పిల్లలు ఎంతోమంది, స్టూడెంట్లు కానీ మరి పెద్దలు కానీ ఎంతో మందికి ఈత నేర్చుకోవడానికి, స్విమ్మింగ్ చేయడానికి ఎంత అవకాశం ఉండేది. మరి అటువంటిది కూడా ఆయన పక్క పెట్టేయడం జరిగింది. మరి అలాగే మంచినీళ్ళు కూడా ఇవాళ పట్టణంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో వార్డులు ఇబ్బంది పడుతుంది. దానికి కూడా ఆయన దృష్టి కేంద్రీకరించకపోవడం, అలాగే ఎక్కువగా ఈ ప్రజలు అనుకునేది ఆయన చేసేది అవినీతి ఎక్కువ, ఈ లేఅవుట్ల మీద కానీ లేకపోతే బిల్డింగ్ల మీద కానీ డబ్బు వసూలు చేయడం అయ్యి అని చెప్పి ప్రజలు బలంగా నాటుకుపోయింది. మరి అలాగే చేసిన శ్రీ బొలిశెట్టి శ్రీని గారికి రామశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో కడకట్ల జన సైనికులందరూ భారీ స్వాగతం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రామశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాము. కడకట్ల గడ్డ జనసేన అడ్డా అని మా జన సైనికులు కుర్రోళ్ళందరూ మళ్ళీ నిరూపించారు. బొలిశెట్టి శ్రీని గారు గడిచిన ఎలక్షన్ లో ఓటమి పాలైనప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే
కష్టం మన కాంపౌండ్ వాళ్ళను కూడా దాటినవాడని అందరికీ తెలియజేసుకుంటూ ఆయన్ని అత్యంత మెజారిటీతో మన వార్డు తరపున సంపూర్ణ మెజారిటీ ఇచ్చి కడకట్ల గడ్డ బొలిశెట్టి అడ్డ అని అందరూ నిరూపించుకోవాలని. ఎందుకంటే ఆయన మన గోగులం గుడి నిర్మాణం గాని జాతర గాని మన వార్డుకి రామశెట్టి సురేష్ గారి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తికి సంపూర్ణ మెజారిటీ ఇచ్చి ఆయన పట్ల మనకున్న అభిమానాన్ని ప్రతి ఒక్కళ్ళు చాటుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన కడకట్ల జన సైనికులకి యూత్ కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై బొలిశెట్టి, జై హింద్. దళితులను అన్ని విధాలుగా వంచన చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దెదించి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి మద్దతు ప్రకటించి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చెట్టే రాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలు పేరు మీద దారి మళ్లించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. గెలిపించుకుందాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, గెలిపించుకుందాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, గెలిపించుకుందాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని. బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిపే. గెలిపించుకుందాం కూటమి అభ్యర్థులను, గెలిపించుకుందాం కూటమి అభ్యర్థులను. నా పేరు చెట్టే సుజన్రావు మాదిగా, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెత్తనమే దళితులకి అధికారం మాత్రం రెడ్లకే ఇస్తున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాలు తిరుగుతున్నాం. ముఖ్యాంశం ఏంటంటే దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు అతని సొంత నిధులకి దారి మళ్లించుకుని దళితులను పొట్ట మీద కొట్టి దాన్నే ఆర్థిక స్వలాభంతో స్వలాభం పొంది మమ్మల్ని దళితులను అణచివేస్తున్నాడు. అంతేకాకుండా దళితుల స్కూల్కి సంబంధించిన బ్లాక్ లాగ్ పోస్టుల్లో కూడా భర్తీ చేయలేకపోయాడు. అంతేకాకుండా దళిత యువతని మద్యానికి బానిసని చేసి అధోగాతి పాలు చేస్తూ రోడ్ల మీద ఎందుకు పనికిరాని వారిగా చేస్తున్న సైకోని ఇంటికి పంపాలి. అంతేకాకుండా తాడేపల్లి గుడి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనన్న గారిని గాజు గుర్తుకై ఓటేసి అఖండ విజయంతో మీరు గెలిపించాలి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి భూపతి శ్రీనివాస్ వర్మ గారిని కూడా కమలం పువ్వుపై గుర్తేసి ఓటేసి అత్యంత మేయతో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై జగజ్జీవన్. అందులో భాగంగా బొలిశెట్టి శ్రీని గారు గెలిపిస్తే రేపన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక బొలిశెట్టి శ్రీని తాడేపల్లిగూడెంలో మినిస్టర్ అవుతాడు. ఇక్కడ నాకు తెలుసున్న తాడేపల్లిగూడెం బ్రాండ్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి కూడా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే అవుతారు, తర్వాత మినిస్టర్ అవుతారు. మన తాడేపల్లిగూడెంకి మనం సహాయం చేయాలనే ఆలోచనతో మనందరం కూడా ఆయన గెలిపించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దయచేసి కూటమి సందర్భంగా బీజేపీని శ్రీనివాస్ వర్మ గారిని మనం గెలిపించాలి. అదే రకంగా మన గ్లాస్ గుర్తేసి మనం ఇక్కడ గెలిపించాలి. 5వ నెంబర్ గ్లాస్ గుర్తుకి బీజేపీని గ్లాస్కి మనం గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆయన మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న అని మాట్లాడుతూ ఉన్నాడు. 1 కోటి మంది దళితుల ఆరాధ్య దైవం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేస్తే దళితులకు మండదా అన్న, 27 దళిత ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేస్తే దళితులకు మండదా అక్క. అదేవిధంగా దళిత బిడ్డల శవాలను డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటే దళితులకు మండదా అవ్వా. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎస్సీ సప్లాన్ నిధుల్ని దోపిడీ చేసి అన్ని వర్గాలకు పంచిపెట్టి దారాదత్తం చేస్తే దళితులకు మండదా అన్న అని
ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దళితులు ఎస్సీలు నాకు 2 కళ్ళు అని చెప్పేసి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు 29 అసెంబ్లీ స్థానాల్లో మాలా మాదిగల మధ్య వైరుధ్యం తేవడం కోసం మాలలకు 19 స్థానాలు, మాదిగలకు 10 స్థానాలు ఇచ్చి మాలా మాదిగల వైరుధ్యానికి పునాది వేస్తున్నాడు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి 14 మాదిగలకి 14 మాలకి, ఒకటి బీజేపీ ఇచ్చింది. అంటే 15 మాదిగలకి 14 మాలకి అన్నదమ్ముల భావాన్ని ప్రోత్సహించడం కోసం ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేసి ఈ సమాజానికి ఒక సందేశం పంపించింది. అది కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసి 22,500 ఉద్యోగాలు రావడానికి కారణమైంది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు పొందడానికి కారణమైంది. మరి రాష్ట్రంలో ఉండబడేటువంటి నిరుద్యోగ యువత, దళిత యువతకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్ లోన్లు కానీ, పారిశ్రామికవేత్త లోన్లు కానీ, ఎస్సీ సప్లాన్ ద్వారా నిధులు కానీ ఇవ్వడం జరిగింది. మరి మా పక్షాన మేలు చేసేటువంటి ఒక కూటమి ఒక పక్కన మమ్మల్ని అణిచివేసి మా బిడ్డల సవాల్ని ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ ఒక పక్కన. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటువంటి సంఘాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి కూటమిని మద్దతు తెలియజేయాలి. ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా 27 దళిత సంక్షేమ పథకాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకంటూ మనుగడ ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం. మరి మిత్రుడిని గెలిపిద్దాం, మమ్మల్ని అణిచేసిన శత్రువైన జగన్మోహన్ రెడ్డిని, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని సందర్భంగా పిలుపునిస్తూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బోలిశెట్టి శ్రీనివాస్ గారిని దళితులంతా ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. మరి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద ట్యాక్స్ వేసినట్టు ఇక్కడ ఇసుక మీద ట్యాక్స్, ఇసుక ఏదో దోపిడీ చేసి ఇసుకాసరులాగా ఇసుక తింటూ ఇసుకను కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఎమ్మెల్యేలు. అదే కాదు, చిన్న వర్తక వ్యాపారుల దగ్గర నుంచి కూడా జే ట్యాక్స్ లాగా కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కే ట్యాక్స్ కట్టాల్సిందేనట. మరి అలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. కరోనా సమయంలో కూడా పేదలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు, అన్ని వర్గాలకు అండగా ఉండబడేటువంటి వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి సీనన్నని అత్యధిక మెజార్టీతో దళితులంతా ఏకమై గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన బిడ్డల సవాళ్ళను డోర్ డెలివరీ చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిస్తా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కృష్ణాయపాలెం, జగన్నాథపురం గ్రామంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మోటార్ సైకిల్ అందరూ కూడా అక్కడికి ముందు వెళ్ళిపోండి. బాబా వెళ్ళిపోండి. సాధారణ బొలిశెట్టి శ్రీనివారు ఎన్నికల పూలమాల వేసి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వరప్రసాద్ గారికి, వారి మిత్రబృందానికి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు. పార్టీ బలోపేతం చేశారు ఆయన. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల శంకారంలో భాగంగా ఈ రోజు జగన్నాథపురం గ్రామం నుంచి మరి నీలం వారి వీధికి రావడం జరిగింది. సంవత్సరాల క్రితం మాటలు చెప్పి ఈ ప్రాంతంలో కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి 100-150 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ ని 12,000 నుంచి 26,000 దాకా. జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల సంకరంలో భాగంగా ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసినటువంటి జగన్నాథపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, జగన్నాథపురం ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇవాళ 2014 నుంచి 19లో అయిన డెవలప్మెంట్ తప్ప ఏ గ్రామంలో కూడా కనీస సౌకర్యాలను ఇవ్వలేనటువంటి
ఈ ప్రభుత్వాన్ని సాగనంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి పల్లెటూరుని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మురుగు కోపాలు, ఎక్కడా కూడా లైట్లు లేవు, పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు, కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి, మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. అన్న ఎన్టీఆర్ గారి దయ వల్ల ఆ రోజు మనకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదే కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి అని అంటే మీకు ఏం అర్హత ఉందని అడుగుతున్నా. ఇవాళ ఆ రోజు 14 నుంచి 19 లోపల మనం దాదాపు 25,000 ట్రాక్టర్లు మనం ఇవ్వగలిగాం రైతులకి 50% సబ్సిడీలో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 25,000-35,000 ట్రాక్టర్లు మాత్రం ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, రైతులు ఆదుకునే పరిస్థితి లేదు, పల్లెటూరుని కాపాడుకునే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని పంపించకపోతే రానున్న రోజుల్లో మన భూములు కూడా మనకు దాక్కో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి పెట్టారు. దాంట్లో మన భూములు మనకు తెలియకుండానే వాళ్ళు దాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు, అమ్ముకోవాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని కానీ, ఇలాంటి కుట్టు సత్యనారాయణ లాంటి అవినీతి పరుని కానీ ఎన్నుకున్నందుకు మనం ఈరోజు బాధపడుతూ ఉన్నాం. కానీ సుఖం లేదు. 5 సంవత్సరాలు భరించాం. మీరు వదిలించుకునే అవకాశం మీ ఓటు ద్వారా మనకి భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఈరోజు 2024 13వ తారీఖున మీ ఓటుతో మీ దరిద్రం వదలమని చెప్పి గట్టిగా గుద్ది మరి తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ పార్టీని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. మన యొక్క ఎన్నికల గుర్తు రాజు క్లాసు, మన నెంబర్ 5. అదే అంతేకాకుండా నా మిత్రుడు శ్రీనివాసవరం గారి ఎన్నికల గుర్తు కమలం. ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మరి ఆ రకంగా కనుక మనం కనుక ఈసారి ఓటు వినియోగించకపోతే మనం అంతా చాలా ఇబ్బంది పడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనివార్యం. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం చేస్తారు వీళ్ళందరూ కలిసి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని అవుతున్నారు. మన రాష్ట్రం, మన దేశాన్ని బాగు చేసిన అవకాశాన్ని మనకు వచ్చింది. కాబట్టి మీరు ఉమ్మడి అభ్యర్థులైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎన్నుకోవడానికి చిత్తశుద్ధితో ఓట్లు వేసిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దౌర్భాగ్యమైన ప్రభుత్వం మన మందులో డబ్బులు కొట్టేసి, మట్టిలో డబ్బులు కొట్టేసి, ఇసుకలో డబ్బులు కొట్టేసి ఆ డబ్బుతో మనల్ని కొనబోతూ ఉన్నారు. మనకి ఇచ్చేది 3,000 అయితే వచ్చే నెలలోనే మనకి 7,000 రూపాయలు పెన్షన్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్న పెన్షన్లందరికీ 50 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా పెన్షన్ ఇచ్చే విధానం. అంతేకాకుండా 3,000 పెన్షన్ 4,000, అంటే 5 సంవత్సరాల్లో 60,000 రూపాయలు ఒక మనిషికి తేడా వస్తుంది. ఇవాళ 2,000, 3,000 ఇచ్చి మన ఓటు కనుక వేస్తే ఆ పెన్షన్ మనకి మళ్ళీ 3,000 ఇస్తారు. కాబట్టి అది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసి, అప్పులు వడ్డీలు కడతా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, అమరావతి నగరం నిర్మించకుండా, నిరుపేదలకు ఉద్యోగాలు లేకుండా, విద్యార్థులంతా వేరే చోటుకి వెళ్ళి పనిచేసుకునే విధంగా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని పంపితే రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ గుడ్ సత్యనారాయణ పంపిస్తే ఈ కాన్స్టిట్యూన్సీ పట్టిన దరిద్రం, అంతేకాకుండా ఈ అవినీతి కూడా పోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా తమ్ముళ్ళందరికీ, మా అన్నలందరికీ, నా సోదర సమానులు, తండ్రి సమానులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.